ప్రైజ్ ద లార్డ్. అనుదినము మనము ఆడియో బైబిల్ ద్వారా దేవుని వాక్యాలను ధ్యానించుకుంటూ ఉన్నాము. అయితే ఈ దినము 119వ కీర్తనను ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కీర్తన చాలా పెద్ద కీర్తనగాను, దీనిలో ఈ కీర్తనలో 8 వచనాలతో గల 22 పద్యాలు లేక పారాగ్రాఫులు హిబ్రూ భాషా వర్ణమాలలోని 22 అక్షరాలకు అనుగుణంగా ఉన్నాయి. పారాగ్రాఫ్లో ఉన్న ప్రతి వచనము ఆ పద్యం యొక్క గుణ లక్షణాలకు సంబంధించిన అక్షరంతో ప్రారంభమవుతుందని గమనించాలి. అదేవిధంగా ఈ కీర్తన లిఖితమైన దేవుని వాక్యం పట్ల గంభీరమైన ప్రేమను ఈ కీర్తన వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇది వాక్యాన్ని ఒక వాగ్దానంగాను, ఆజ్ఞగాను, మార్గదర్శకంగాను, సాక్ష్యంగాను, బోధనగాను, జ్ఞానంగాను, సత్యముగాను, నీతిగాను, ఒక గద్దింపుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది కీర్తనాకారునికి ఆదరణగా, కాపుదలుగా, విధిగా, జీవన సిద్ధాంతంగా, అతని హృదయానికి, ఆత్మకు ఆనందంగాను, అతని అవసరాలన్నిటినీ తీర్చేదిగా ఆయన చెప్పుచూ ఉన్నారు. కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని చదువుతూ, దాన్ని ధ్యానిస్తూ, ప్రార్థించడం ద్వారా దేవునిపై గొప్ప ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యంపై మనలో ప్రేమ పొందితేనే మనం కృపలోను, నీతిలోను ఎదగగలమని అతడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు అని ఈ వాక్యము ఈ కీర్తన తెలియపరుస్తూ ఉన్నది. అయితే అలెఫ్ అనేటువంటి పారాగ్రాఫ్ తోటి ఈ కీర్తన మొదలవుతున్నది. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ని వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకము. తరువాత పారాగ్రాఫ్ బేత్ తోటి ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్ర ఫలితము యొక్క పవిత్రతను తెలియజేస్తూ ఉన్నది. యవ్వనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. మూడవదిగా గిమేల్ అనేటువంటి పారాగ్రాఫ్ని మనం చూస్తూ ఉన్నాము. ధర్మశాస్త్రాన్ని చూసేటువంటి కన్నులుగాను చెప్పవచ్చును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లుగా నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులు నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నింద తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకరములై ఉన్నవి. నాలుగవదిగా దాలెత్ అనేటువంటి ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. నా ప్రాణము వంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యమును నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. తర్వాత హే అనేటువంటి ఒక అక్షరం ద్వారా దేవుని మార్గంలో జీవించడం ఎలాగో
తెలుసుకుందాం. యెహోవా నీ కట్టడలను అనుసరించుట నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుట నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయము పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. తర్వాత వావ్ అనేటువంటి దేవుని ధర్మశాస్త్రము ద్వారా రక్షణ అనేటువంటి దాన్ని గురించి తెలుసుకుందాం. యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించెదను. నేను నిత్యము దాన్ని అనుసరించెదను. నేను నీ ఉపదేశములను వెదుకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గూర్చి నేను మాట్లాడెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగా నున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించెదను. తర్వాత జాయిన్ అనేటువంటి హెబ్రీ పదంతో దేవుని ధర్మశాస్త్రము ద్వారా ఆదరణ ఎలా లభిస్తుందో చూద్దాం. నీ సేవకుని దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మింగుటకు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. తర్వాత హేత్ అనేటువంటి హెబ్రీ పదము యెహోవాయే మన భాగము అని చెప్పుతుంది ఈ పారాగ్రాఫ్. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నా శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకుని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనవాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములు అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలు నాకు బోధింపుము. తర్వాత తేత్ అనేటువంటి హెబ్రీ పదం నుంచి శ్రమల ద్వారా నేర్చుకునేటువంటి ధర్మశాస్త్రం గురించి చెప్పబడినది. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు. అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా శ్రమనందియుండుట నాకు మేలాయెను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. తర్వాత యోద్ అనేటువంటి హెబ్రీ అక్షరం నుంచి మొదలవుతుంది. ధర్మశాస్త్రం మీద మనోనిబ్బరాన్ని తెలుపుతుంది. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను.
నీ చేతిలో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు కలవారు నన్ను చూచి సంతోషించుదురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసిత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములు తెలుసుకొని వారును నా పక్షమునుందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడముల విషయమై నిర్దోషమగునుగాక. తర్వాత కఫ్ అనేటువంటి హెబ్రీ అక్షరము ద్వారా ఆదరణ కోసం నిరీక్షణ తెలియజేస్తూ ఉన్నది. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టడలు నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను. నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రం నన్ను అనుసరింప నీ గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు తవ్విరి. నీ ఆజ్ఞలన్నీయూ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయుము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువక ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. తర్వాత లామెద్ అనేటువంటి హెబ్రీ అక్షరము ద్వారా ఎన్నడూ మారని దేవుని ధర్మశాస్త్రము గురించి మాట్లాడుకుందాం. యెహోవా, నీ వాక్యము ఆకాశమునందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రమును నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశముల వల్ల నీవు నన్ను బ్రతికించితివి. నేను ఎన్నడూనూ వాటిని మరువను. నీ ఉపదేశములు నేను వెతుకుచున్నాను. నేనే నీ వాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఆ తదుపరి మేం అనేటువంటి హెబ్రీ అక్షరము ద్వారా ధర్మశాస్త్రం పట్ల యొక్క ప్రేమను తెలియజేయటం అన్నమాట. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నా వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వల్ల నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. తర్వాత నూన్ అనేటువంటి హెబ్రీ అక్షరము దేవుని ధర్మశాస్త్ర పాదములకు దీపము లాంటిది అని తెలియపరుస్తూ ఉన్నాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదునని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలు అంగీకరించుము. నీ న్యాయ విధులు నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావిస్తూ ఉన్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. తర్వాత సామెహ్ అనేటువంటి హెబ్రీ అక్షరము ద్వారా దేవుని ధర్మశాస్త్ర
ధర్మశాస్త్రం ఒక దాగుచోటుగా వివరించడం జరిగింది. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలుగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందుక వందనుగాక. నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదువు. వారి కపటాలోచనల మోసమే. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు ముష్టుల వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఆ తదుపరి ఐన్ అనేటువంటి హెబ్రీ అక్షరము ద్వారా దేవుని ధర్మశాస్త్రం పట్ల కీర్తనాకారుని యొక్క ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నది. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించి వారి వశమున నన్ను విడిచిపెట్టుకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడును. నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియను జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములను నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములుగా ఉన్నవి. తదుపరి పే అనేటువంటి హెబ్రీ అక్షరం ద్వారా కీర్తనకారుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడిగాను చూపిస్తూ ఉన్నది. నీ శాసనములను ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచించుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందునకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. తదుపరి సాదే అనేటువంటి హెబ్రీ అక్షరము దేవుని ధర్మశాస్త్ర సత్యమైంది అని చెప్తూ ఉన్నది. యెహోవా నీవు నీతిమంతుడువు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములు నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరించిన బడిన వాడను. అయినను నీ ఉపదేశములు నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. తర్వాత కొఫ్ అనేటువంటి హెబ్రీ అక్షరము ద్వారా రక్షణ కోసం మొరపెడుతున్నట్లుగా చూస్తాము. యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా నా వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములు నీవు నిత్యములుగా స్థిరపరిచితివి. నేను పూర్వము నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను. తదుపరి రేష్ అనేటువంటి హెబ్రీ అక్షరము వ్యతిరేకతలో ధర్మశాస్త్రాన్ని పాటించడం ఎలాగో తెలియపరుస్తూ ఉన్నది. నేను ఏ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపించుము. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించుము. నన్ను తరుమువారును నా విరోధులు
అపవాదులను అనేకులు, అయినను నీ న్యాయశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకుంటుని, నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. తర్వాత షీన్ అనేటువంటి హెబ్రీ అక్షరము ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో నెమ్మదిని ఎలా తెలియపరుస్తుందో చూద్దాం. అధికారులు నిర్నిమిత్తంగా నన్ను తరుముచుందురు, అయినను నీ వాక్య భయము నా హృదయమునందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరమైంది. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణములు ఏమిటి? యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా అన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములన్నీ నా శాసనములు నేను అనుసరించుచున్నాను. తర్వాత తౌ అని వివేకం కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా చిట్ట చివరి ప్రార్థనగా కూడా ఇది చెప్పబడుతూ ఉన్నది. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకమిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీకు స్తోత్రము నుచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయము కలుగును. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఎంతో పెద్దదైనటువంటి ఈ కీర్తనను మనం ఈ దినము ధ్యానించుకున్నాము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.